వెల్కమ్ టు పైనుంచే సూర్యుడు బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. డొక్కా సీతమ్మ ఆమె పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నేతలు. పేదల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న వ్యక్తి డొక్కా సీతమ్మ అని ఆమె పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఎంతైనా అవసరమని జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు అన్నారు. గాజువాకలోని డొక్కా సీతమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నేతలు ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. వేసవిలో పాదాచారుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బడే వేణుగోపాల్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కనకేశ్వరరావు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణగా భావించేటువంటి డొక్కా సీతమ్మ గారు చాలా కాలంగా ఆమె స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఆమె ఇంట్లో ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించేటటువంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారిని ప్రజల్లోకి తీసుకురావడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా కూడా గుర్తించడం, ఈ రోజు ఆమె పేరు మీదే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం కూడా జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రకటించారు. ఎందుకంటే అలాంటి వాతావరణ స్ఫూర్తి జన సైనికులకు ముఖ్యంగా కావాలి. అందుగురించి అదే స్ఫూర్తితో ఆ రోజు ఏదైతే డొక్కం సీతమ్మ గారు చేసినటువంటి కార్యక్రమాల్లో కొంతన్నా సరే మనం జన సైనికులుగా మేము చేయాలనే ఆలోచనలో ఇవాళ కనకేశ్వరరావు గారు కానీ శ్రీనివాస గారి కార్యక్రమం తలపెట్టడం, దానికి ఆర్థికంగా మరి బడే వేణుగోపాల్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఆర్థికంగా కూడా ఆయన ఉన్నట్టు నిలబడడం కూడా జరిగింది. వారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి కనకేశ్వరరావు గారు కానీ శ్రీనివాస గారు కానీ అలాగే వారి మిత్ర బృందానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి వీరబాబు గారు కానీ రామలక్ష్మి గారు, అలాగే మరి నిజంగా ఇదే స్ఫూర్తి భాస్కర్ గారు, అలాగే ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా డొక్కా సీతమ్మ గారిని జనసేన పార్టీ పూర్తిగా ఓన్ చేస్తుంది. కాబట్టి ఆమె పేరు మీదే జనసేన పార్టీగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి గాజువాక జనసేన పార్టీ కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే మరి ఎవరైతే ధన సాయం చేసినటువంటి బడే వేణుగోపాల్ గారికి మరోసారి జనసేన పార్టీగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెం రామాలయంలో ఆలయ చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్చకుల నడుమ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక నిర్వహించారు. బజాపా నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగరావు, జ్యోతి దంపతులు కళ్యాణ వేడుకల్లో పాల్గొని తొలి పూజ చేశారు. ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు శ్రీనగర్, అఫీషియల్ కాలనీ, భరత్ నగర్, చినగంట్యాడ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం కళ్యాణ క్రతువుని నిర్వహించారు. నరసింగారావు ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రామకృష్ణ భజన బృందాన్ని అర్చకులకు సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు సిరసపల్లి అప్పారావు, మరిడమ్మ కరణం కనకారావు, గొంతినా దేముడు, సాలాపు నూకరాజు, అప్పలరాజు, చిరు వెంకటలక్ష్మి, సాహితీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మా పాత కర్ణవాణిపాలెం రామాలయం 4వ వార్షికోత్సవం 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయి. హోమం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, విశేష పూజలు, అష్టదిక్పాలకుల పూజలు అన్ని కూడా శాశ్వతంగా జరిపించారు. ఎందుకంటే ఆలయానికి పునర్జీవం రావాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వార్షికోత్సవం పూజలు వేద పండితుల సమక్షంలో చేయాలి. ఆలయ కమిటీ చాలా వీక్ గా ఉంది. ఆలయ కమిటీ త్వరలో మార్చాలనుకుంటుంది. ఎందుకంటే సిరసపల్లి అప్పారావు గారు, దేవుడు గారు తప్ప మిగతా ఎవరో పని చేయట్లేదు. పని చేయలేని వాళ్ళు, దేవుడు సేవ చేయని వాళ్ళు ఇంకా వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు కమిటీలో ఉండడానికి అనర్హులు. కాబట్టి వాళ్ళు వెంటనే తొలగించాలి. ఇప్పటికైనా సరే కమిటీ పెద్దలు మిగతా వాళ్ళు అందరూ దృష్టి పెట్టాలి. గ్రామం ఉంది కానీ పనులన్నీ కూడా వేరే బ్రాహ్మణ్స్ మీద వదలడం అనేది చాలా అరిష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కళ్యాణంలో కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా శుభం కలవాలని, అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని, అందరికీ
సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ జై శ్రీ. త్రినేత్రుడే నేత్రం తెరిచాడన్న సమాచారంతో మహాదేవుని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆలయంలోని పరమేశ్వరులను దర్శించుకుంటూ శంభో శంకర అంటూ స్వామి నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు. ఈ ఘటన గాజువాక సమీపం ఆటోనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడి పురాతన స్వయంభూ శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయంలో ఈ వింత కనిపించింది. గర్భగుడిలోని శివుడు కుడికన్ను తెరిచినట్టుగా కనిపించడంతో అక్కడి భక్తులు పరవశించిపోయారు. 1997లో స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలో ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వస్తుంటారు. ఉదయాన్నే ఆలయం తెరిచి లోపల శుద్ధి చేస్తుండగా ఇలా కనిపించిందంటూ అక్కడి మహిళా భక్తులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒక పాముల పుట్ట ఉందని, ఈ పుట్టలో నుండి నాగలోకానికి దారి ఉందనే ప్రచారం కూడా భక్తులపై విశ్వాసాన్ని మరింతగా పెంపొందిస్తుందని చెప్పొచ్చు. మహాశివుడిపై విభూతి పూస్తే చాలు కుడికన్ను తెరుస్తున్నారని అక్కడి అర్చకుడు కన్నబాబు చెబుతున్నారు. సోమవారం పూట ఈ వింత ఘటన దవానంలా వినిపించడంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తూ స్వామివారి దర్శనానికే బార్లు తీరుతున్నారు. అండి, నేను కొద్ది దూరం నుంచి వచ్చేదానండి ఇక్కడ గుడికి. ఒక 7 సంవత్సరాల నుంచి వస్తున్నానండి గుడికి. ఫస్ట్ అద్దెకుండేదాన్ని, అద్దెకి నుంచి సొంత ఇల్లుకి వచ్చానండి. నేను ప్రతిసారి మేము ఇక్కడ క్లీనింగ్ చేస్తాము, ఏ రోజు కూడా మాకు అలా కనపడలేదండి. ఈ రోజు మాత్రం తెల్లవారుజామున 5:30 ఆ టైంకి కనిపించారంట. అమ్మ నాకు ఫోన్ చేశారు, ఇలాగో కనిపించారమ్మా రాజేశ్వరా అంటే వచ్చానండి, చూసానండి. అసలు ఏ రోజు కూడా మేము కడిగినప్పుడు కూడా అలా లేరండి, ఎప్పుడు కళ్ళు మూసే ఉండి. ఈ రోజు మాత్రం కన్ను తెరిచి ఉందండి. మేము చూడగానే షాక్ అయిపోయాం. ఇలాగా అంత అదృష్టం ఎవరికి దక్కుతుందండి? నిజంగా సేవ చేసుకునే అదృష్టం కూడా రావాలండి. ఎంత కష్టం వచ్చినా సరే ఆ తల్లికి వచ్చి చెప్పగానే నెరవేరిపోద్దండి. ఈ వీక్ మొక్కుకుంటాను, నెక్స్ట్ వీక్ అల్లా నాకు అది జరుగుతుందండి. అది వస్తువు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, గోల్డ్ అవనివ్వండి, ఏవైనా సరే జరుగుతుందండి. అందుకే నేను ఎప్పుడు తల్లిని ఖచ్చితంగా నమ్ముతానండి. నేను అందుకే సేవ చేసుకుంటానండి తల్లికి. ఆ నాకైతే మంచిగా వచ్చారు అనుకుంటున్నానండి. ఈరోజు మండే, సోమవారం ఖచ్చితంగా ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కొలుస్తారు కదా, అలా ఈరోజు మంచి జరుగుతుంది అనుకుని వచ్చారు అనుకుంటున్నానండి. మంచి చేయడానికే వచ్చారు అనుకుంటున్నాను నేను. ఈరోజు ఆయనకి ఇష్టమైన రోజు, అందు గురించి వచ్చారేమో మంచి జరగడానికి అనుకుంటున్నానండి. చూడలేదండి, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. ఒకసారి విభూది వచ్చిందంటండి, తర్వాత అక్షింతలు వచ్చాయంట. నేను ఇది 3వ సారి చూడడం అయితే నాకు తెలీదు. అప్పుడైతే నేను అప్పటికి రాలేదు. ఇప్పుడు ఈ పుట్టకి ఇక్కడ ఏముందంటే పార్వతి పరమేశ్వరుల కల్లో కనిపించి గుడి కట్టమని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత అప్పుడు చిన్న గుడి కట్టాం. గుడి కట్టిన తర్వాత స్వయంభూలింగాలుగా వెలిసి ఉన్నాయి కనుక అలా భక్తుల దయ వల్ల అందరూ కూడా డెవలప్ చేసుకొని గుడి కట్టారు. వెనక ఒక అబ్బాయికి కల్లో కనిపించి, అమ్మ నేను పార్వతీ పరమేశ్వరుల విగ్రహం పెట్టుకుంటాను, మీ అనుమతి కావాలి అంటే, ఎందుకయ్యా అంటే, మా కల్లో కనిపించి మా కష్టాలు తీరుస్తాడు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు పెట్టమని చెప్పాడు అని చెప్పారు. వదినికి, అన్నయ్యకి, మరిదికి ఒకేసారి కల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రతిష్టాపన చేసుకున్నారు. చేసిన తర్వాత 15 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ వేళ అభిషేకం చేస్తుంటే ఒక కుడికన్ను తెరిచాడు అనమాట. మళ్ళీ అభిషేకం చేశాను పాలతోటి, మళ్ళా కన్ను మూసింది, మళ్ళా కన్ను తెరుస్తుంది. అలా ఆ కన్ను తెరిచిన కన్ను అలా తెరిచినట్టుగానే అందరినీ, భక్తులందరికీ కూడా, అందరి భక్తుల్ని కూడా ఆయన కళ్ళతోటి ఆయన చూస్తున్నాడు, వీళ్ళు చూస్తున్నారు. ఆయన కళ్ళు చూసి మనం చూసినంత దయ వలన మనకి ఎంతో పుణ్యం కూడా వస్తుందని చెప్పేసి మన అందరి ఆశ, అభిలాష. అల్లూరు జిల్లా అరకులోయ గత ప్రభుత్వ పనికిమాలిన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదన్నారు. ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగులు, రోడ్లు, సంక్షేమ పథకాలు లేవు. సంపంగి గడ్డపై 4.40 కోట్లతో నిర్మించిన ఈ వంతెన సుమారు 60 గ్రామాల గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పిస్తోంది. ఈ కార్యక్రమాల్లో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివే దొన్నుదొర, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతాను వాటిని ఓపెన్ చేయడానికి వచ్చాం. అవి ₹1 కోటితో కట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి, వాళ్ళకి సౌకర్యాలు చేయటానికి కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతులు, ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ ఆర్ బాటనీ, ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం. ఓల్డ్ బిల్డింగ్స్ కూడా, వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి, పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో. లేదు అనుకుంటే వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. పీఓ గారు వాటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేసి రిపోర్ట్ ఇస్తారు.
ఉన్నారు. జీసీసీ మొత్తం అంతా కూడా అంటే ప్రొక్యూర్మెంట్ నుంచి దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే జీసీసీలో కూడా కొంతమంది గత 5 సంవత్సరాల నుంచి కనీసం ఒక్కరిని కూడా ఉద్యోగస్తులను వెయ్యలేదు. రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మేము కొత్తగా ఏంటంటే ప్రతి మండలానికి ఒక జీసీసీ బిల్డింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ మండలంలో దొరికినవన్నీ కూడా అక్కడ అదొక జీసీ బిల్డింగ్ అనుకోండి అలా ఒకటి ఏర్పాటు చేసి, ఎలాగైతే మనం ఇప్పుడు ఈరోజు డీలర్లు అందరూ కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు, అలా ఒక జీసీసీ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మండలంలో దొరికినవన్నీ అవి తీసుకుంటే అక్కడి నుంచి మనం తీసుకెళ్ళడానికి దళారుల బారిన పడకుండా గిరిజనులకి సులభతరంగా వాళ్ళు అమ్మిన పంటని వాళ్ళు పండించి అమ్ముకుంటున్న పంటకి సరైన ధర రావడానికి కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యరూపం త్వరలోనే దాలుస్తాయి. మీకు ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా చూస్తున్నాం. 11 మండలాలకి 11 ఇల్లులు, ఏవైనా కొంచెం మంచి ఇల్లులు చూసి అక్కడ వాళ్ళు పండించే పంట అమ్మడానికి జీసీసీ డైరెక్ట్గా అమ్మడానికి. ఎందుకంటే వైజాగ్ వెళ్ళడమో ఇంకెక్కడికో వెళ్లకుండా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి అధికారులు అక్కడ డంప్ చేసే విధంగా చేస్తాం. అన్నీ మీకు త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయి. కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి వనమా రాఘవేంద్ర ఆధ్వర్యంలో సుమారు 50 కార్లలో బయలుదేరిన నియోజకవర్గ ముఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాములవారి దర్శనానికి విచ్చేసిన కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వనమా వెంకటేశ్వరరావు సాల్వా మరియు బొకేతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవ ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మండల పట్టణ అధ్యక్షులు, యువజన నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతోని నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాములవారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము.
ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు, 3 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ వైపు నుండి వస్తున్న ఆల్టో కార్ వెంకట్రావుపేట నుండి వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న షాపూర్ నగర్ గ్రామానికి చెందిన ఎండి గౌజ్ 2 సంవత్సరాల బాలుడు, కార్ డ్రైవర్ అలీ, అజీమా బేగం అనే మహిళ మృతి చెందగా మిగిలిన 6గురిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా మరియు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న హరీష్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో హరీష్ రెడ్డి మద్యం మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. వెంకటాపురం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒకతను డ్రైవర్ ఒక స్విఫ్ట్ డిజైర్ కారు తోలుతుండగా మా మధ్యలో తోలి ఒక శాంట్రో కార్ని కుదరడం జరిగింది. శాంట్రో కారులో సుమారుగా 9 మంది ఉన్నారు డ్రైవర్తో పాటు. డ్రైవర్ అక్కడే మరణించాడు. దాంతోపాటు ఒక చిన్న బాబు 2 ఇయర్స్ 2 సంవత్సరాలు ఉంటాయి, అతను కూడా స్పాటెడ్ అయిపోయారు. ఇంకా 3 పెద్దవాళ్ళు 3 లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాంట్లో ఇద్దరికి బోన్స్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీ అట్లా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. సో వాళ్ళ 3 లేడీస్ని ఉస్మానియాకి తరలించడం జరిగింది. ఇంకా మిగతా 3 పిల్లలు, ఒక అతను 2 ఇయర్స్, ఇంకొక అతను 3 ఇయర్స్, ఇంకొక పాప 6 months ఉంది. వాళ్ళ 3 కూడా చాలా బ్లీడింగ్ అయ్యాయి ఎక్కువ, అండ్ వాళ్ళు కూడా కొద్దిగా క్రిటికల్ కండిషన్ ఉండడంలో వాళ్ళని కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం బాడీ ఒక మెయిల్ 40 years డ్రైవర్ అతను అండ్ 2 years బాబు ఇద్దరిని ఇక నర్సాపూర్ ఏరియా హాస్పిటల్ మార్చిలో పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.